కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది? కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరిచ్చే ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి జన్మ రాశిలో రాహు, కలత్ర స్థానంలో కేతు. కుంభరాశి వారికి వాక్ స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానంలో శని యొక్క సంచారం, అంటే ఏలినాటి శని యొక్క ఆఖరి 2.5 సంవత్సరాలు వెళ్తున్నాయి. ఇంకా కుంభరాశికి విశేషించి ఈ సంవత్సరం బృహస్పతి వారికి పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారు గత 5 సంవత్సరాలుగా ఏలినాటి శనిలో ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులోంచి కొంతమేర బయటకు వస్తారు. అయితే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా మాట్లాడేటువంటి విషయాల్లో, ఎదుటివారితో వ్యవహరించే విషయాల్లో జాగ్రత్త వహించాలి. వారికి జన్మ రాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం, వాక్ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి కుంభరాశి వారి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు వహించాలని ఒక్కసారి సూచిస్తున్నాను. కుంభరాశి వారికి పనులలో టెన్షన్లు అధికంగా ఉండడం, మానసిక ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. కుంభరాశి వారి సంవత్సరం బీపీ, టెన్షన్కి సంబంధించినటువంటి విషయాల్లో, షుగర్ వంటి ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మాత్రం ఈ సంవత్సరం సూచిస్తున్నాను. కుంభరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, వేదనలు ఉంటాయి. మీరు మాత్రం ఆవేశంగా, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగానికి రాజీనామా వంటివి చెయ్యకూడదు. కుంభరాశి వారికి చేతిలో మరొక ఉద్యోగ అవకాశం లేకుండా ఉన్న ఉద్యోగాన్ని పాడు చేసుకోవద్దని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా సూచిస్తున్నాం. ఇక కుంభరాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. మీకు వ్యాపారం జరిగినప్పటికీ రావాల్సిన డబ్బు చేతికి రాలేనటువంటి స్థితి, సమయానికి రాలేనటువంటి స్థితి వల్ల కొంత మీకు ఇబ్బంది కలుగుతుంది. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు. మీరు అసలు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. అయినా కూడా అప్పుల ద్వారా నడిపేటువంటి స్థితులు మీకు ఏర్పడతాయి. ప్రస్తుతం గ్రహస్థితి, ఏలినాటి శని ప్రభావం ఆ రకంగా ఉన్నది. అయితే కుంభరాశి వారికి బృహస్పతి అనుగ్రహం ఉండడం చేత ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల నుండి బయటకు వస్తారు. కుంభరాశి వారు ఈ సంవత్సరం కొన్ని ఆధ్యాత్మిక, దైవిక యాత్రలు ఏవైతే చేస్తారో అవి మాత్రం కలిసి రాబోతున్నాయి. మీ యొక్క ధనం కొన్ని యాత్రలకి, కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకి ఖర్చు మాత్రం జరుగుతుంది. కుంభరాశి వారు నరఘోషకి, నరదృష్టికి దూరంగా మాత్రం ఉండాలి. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే కుంభరాశి వారు ఈ రకమైనటువంటి పరిహారాలు ఆచరించాలి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, షెరీన్, సింగాపూర్, తిరునల్లారు వంటి దివ్య క్షేత్రాలకి దర్శనం వంటివి చేసుకుని రావడం, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని శనివారం పారాయణం చేసుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు కుంభరాశి వారు పొందుతారు.